Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are discussing about topic number 1, real numbers. In this chapter, we already completed exercise 1.1. In exercise 1.2, there are some few problems. 1.1, there are some few problems. One problem is left. Okay, which one is? I am going to read out the 7th problem of Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about the first chapter of 10th class mathematics, which is real numbers. In this chapter, we already discussed 6 problems in exercise 1.1. We have to go to the playlist and check the problems. In this video, we are going to do 7th problem of exercise 1.1. వాస్తవ సంఖ్యలు అనే పాఠం నుంచి అభ్యాసం 1.1లో 6 ప్రాబ్లమ్స్ వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తర్వాత ప్రాబ్లం అయినటువంటి 7th ప్రాబ్లం మళ్ళీ మనం చదువు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ద క్వశ్చన్. ప్లీజ్ సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ద క్వశ్చన్ ఈస్ explain how 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 3 2 1 plus 5. Explain how these two are composite numbers. ఈ రెండు సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అవుతాయి అని నిరూపించండి అన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to know what is a composite number. Explain how these are composite numbers. These are composite numbers. First of all, we have to coin the term composite number. We have to concentrate upon that. What are composite numbers? The numbers which have more than 2 factors. Composite numbers which have more than 2 factors. More than 2 factors are called as composite numbers. రెండు కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఓకేనా, రెండు కంటే ఎక్కువ కారణాంకాలు అంటే మీకు ఆల్రెడీ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఒక లెంతీ వీడియో నేను చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. పైన వెళ్ళినా సరే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4 అనేది ఒక నెంబర్ని మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ ఏ నెంబర్ విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ 1 2 2s are 4 4 1s are 4. Again, 6 is a number which comes in the tables. 1 6 are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. Like that, we can write the numbers examples as composite numbers. Okay, today look at the 4 has factors 1 2 3, 6 has factors 1 2 3 4. Here 6 has 4 factors, 4 has 3 factors. Therefore, the numbers which have more than 2 factors, రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఓకే, మరి రెండు కారణాంకాలు ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ద నెంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 factors are called as prime numbers. Okay, first of all, the first
one they given is 7 into 11 into 13 plus 30. This is the first problem they given. We have to show it as a composite number. దీన్ని మనం సంయుక్త సంఖ్య అని చూపించాలి. అంటే చూడండి, ఎప్పుడైనా సరే ప్లస్ అనేది ఉంది అంటే ప్లస్కి ఎల్హెచ్ఎస్ ఇది ఒక సపరేటర్, ప్లస్కి ఆర్హెచ్ఎస్ ఇది ఒక సపరేటర్. ఈ రెండు వేరు వేరు పదాలు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిలో కామన్గా 13 ఉంది. 13 కామన్ తీసాం. 13 కామన్ తీస్తే 7 into 11 13 బయటకు వచ్చేసింది. ప్లస్ 13 బయటకు వెళ్ళింది కాబట్టి ప్లస్ 1. ఇక్కడ ఇంటూ 1 రాసినా రాకపోయినా ఒకటే కాబట్టి రాయాలి. ఓకేనా? నా here it becomes 13 into 7 11 77 plus 1. 13 into 77 plus 1 means 78. I already told you. For example, దీని ప్రాబ్లం అయిపోయింది. For example, 2 3s are 6, 4 2s are 8, 3 5s are 15. ఎగ్జాంపుల్ కోసం ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రోడక్ట్. ఈ 2 నెంబర్స్ వస్తే మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రోడక్ట్. దీని మల్టిప్లికేషన్ మనకు అనవసరం. ఓకే, ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఒక ప్రోడక్ట్ వచ్చింది కదా. ఈ 2 మల్టిప్లై చేసిన ప్రోడక్ట్, ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసిన ఒక ప్రోడక్ట్. ఫ్యాక్టర్స్ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే 1 is a factor of every number. 1 is a factor of every number. Similarly, every number itself is a factor. 1 is a factor of every number and a number itself is a factor. For example, 2 3s are 6. 2 3s are 6. ఇప్పుడు ఈ 6కి మనకు తెలియకుండా 2 ఫ్యాక్టర్స్ రాయొచ్చు. అవేంటంటే ఈ 6కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. సిమిలర్లీ ఈ 15కి 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ నెంబర్, సిమిలర్లీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. 8 ఆల్సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8 అండ్ 8 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. అంటే every number has minimum of 2 factors. Minimum of 2 factors. Similar, here 6, the fact 3 is a factor, 2 is a factor. Here for 8, 2 is a factor, 4 is a factor. For 15, 3 is a factor, 5 is also a factor. I think you understand. రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి సంఖ్య ఏదైనా సరే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఒక రిజల్టెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, ఆ వచ్చిన రిజల్ట్ ఒక ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సమ్ ఎక్స్ అనే నెంబర్ వచ్చింది అనుకోండి. ఆ ఎక్స్కి 1 అనేది ఒక ఫ్యాక్టర్. ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్స్కి ఎక్స్ అనేది ఒక ఫ్యాక్టర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది కాబట్టి 13 అనేది ఒక ఫ్యాక్టర్, 78 అనేది ఒక ఫ్యాక్టర్. అర్థం కాబట్టి మళ్ళీ చెప్తాను. 2 3s are 6 కాబట్టి 6కి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. ఎవరి నెంబర్ 6 ఈజ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయడం వల్ల 6 వచ్చింది కాబట్టి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సిమిలర్లీ 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్కి ఇప్పుడు ఎవ్రీ నెంబర్ హ్యాస్ 1 హ్యాస్ ఏ ఫ్యాక్టర్. ఎవ్రీ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ఒక ఫ్యాక్టర్ కాబట్టి 1, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ కాబట్టి ఎక్స్. ఈ రెండింటి వల్ల వచ్చింది కాబట్టి 13 ఒక ఫ్యాక్టర్, 78 ఒక ఫ్యాక్టర్. Therefore, the resultant number has factors. Therefore, the product of 13,78 has factors 1 and itself, 13 and 78. Therefore, the resultant number has more than 2 factors, right? More than 2 factors.
therefore it is a composite number. Therefore it is a composite number. ఇదంతా రాసి composite number రాయాలి. Okay? Second one. 7 into 6 into 5 into 4 into 3 2 1 plus 5. ఎప్పుడైనా సరే మీకు చెప్పాను ప్లస్కి ఎల్హెచ్ఎస్ ఒక టర్మ్ ప్లస్కి ఆర్హెచ్ఎస్ సెకండ్ టర్మ్. Therefore, ఈ 2 టర్మ్స్ నుంచి 5 కామన్స్. On the common of 5 we have 7, 6, 4, 3, 2, 1 plus 1. Okay, this can be written as 5 into 7, 6 are 42. 4, 3 are 12, 2 are 24 plus 1. Into 1 రాస్తారు అక్కడ అవుతుంది. ఈ రెండింటిని పట్టుకుంటే 5 into 42 into 24. This can be written as 1008 plus 1. This can be written as 51009. Simply same. ఈ 2 numbers మల్టిప్లై చేస్తే మనకు ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్కి therefore the resultant number has factors as 1 itself, 5 and 1009. Therefore the resultant ఈ ప్రాబ్లం అవుతుంది కదా. Therefore the resultant number has factors as 1 itself, 5 and 9. Itself but 1009. Therefore the resultant number has more than 2 factors. The given number is composite number. Please take a look. Okay, on next one, 7th problem, the last problem of exercise 1.2. Exercise 1.1, last problem. I am going to read the question. There is a circular path of sports field. Sonia takes 18 minutes to drive to complete the round, while Ravi takes 12 minutes. If they start at the same time, when will they meet? ఒక సర్క్యులర్ పాత్ ఉంది కదా, ఒక సర్క్యులర్ పాత్, ఇలా సర్క్యులర్ పాత్ ఒకటి ఉంది. ఈ పాత్లో సోనియా అండ్ రవి. సోనియా ఏమో 18 minutes కంప్లీట్ అవుతుంది రౌండ్. ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 18 minutes పడుతుంది. రవికి 12 minutes కంప్లీట్ చేయగలరు ఒక రౌండ్. అయితే ఏమడుగుతారంటే, ఇఫ్ దే స్టార్ట్ అట్ ద సేమ్ టైం, ఇద్దరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు సేమ్ టైం అట్ ద సేమ్ ప్లేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇద్దరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు తిరిగి మళ్ళీ ఎంత టైంకి కలుసుకుంటారో అని అనుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూద్దాం. సోనియాకేమో 18 minutes పడుతుంది, రవికి 12 minutes పడుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర వీళ్ళు స్టార్ట్ అయ్యారు. మళ్ళీ ఈ సోనియా ఇది రవి, సోనియా మళ్ళీ తిరిగి ఏ అనే పాయింట్ దగ్గరికి రావాలి అంటే ఇంకొక 18 minutes పడుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 0 seconds దగ్గర స్టార్ట్ అయ్యారు. 0 seconds దగ్గర స్టార్ట్ అయ్యారు,
సోనియా తిరిగి మళ్ళీ 18 seconds. సోనియా తిరిగి మళ్ళీ 18 minutesకి ఏ అనే పాయింట్ దగ్గరికి రీచ్ అవుతుంది. రవి తిరిగి మళ్ళీ 12 minutesకి 18 ఏ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతారు. ఓకేనా, అది ఫస్ట్ రౌండ్. దెన్ సెకండ్ రౌండ్కి వస్తే అప్పుడు ద కంప్లీషన్ ఆఫ్ సెకండ్ రౌండ్ సోనియా ప్లస్ 18 ఇంకొక 18 సెకండ్లు పరిగెత్తితే కానీ మళ్ళీ తిరిగి సేమ్ ప్లేస్కి రాదు. అంటే 18 + 18 36. రవి అనేవాడు తిరిగి ఏ పాయింట్ దగ్గర రావాలి అంటే 12 + 12 24 minutes. సేమ్ థర్డ్ రౌండ్కి వస్తుంది. సోనియా మళ్ళీ తిరిగి ఏ ప్లేస్కి రావాలి అంటే ఇంకొక 18 minutes ఉంటుంది. అంటే 36 + 18 54 minutes. రవి తిరిగి మళ్ళీ ఏ పాయింట్కి రావాలి అంటే ఇంకొక 12 seconds పడుతుంది. 24 + 12 36. ఇలా మనం రాసుకుంటూ పోతే ఈ 2 numbers ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో దట్ మీన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫోర్త్ రౌండ్ సేమ్ యాజ్ యూజువల్ 54 + 18. సోనియాకి 18 minutes పడుతుంది కాబట్టి 18 minutes టు కంప్లీట్ ద రౌండ్. దిస్ ఈస్ ద బేసిక్. దీన్ని మనం మర్చిపోతాం. 18 minutes పడుతుంది కాబట్టి 54 + 18 72. ఇది ఇంకో 12 minutes పడుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 48. అగైన్ ఫిఫ్త్ రౌండ్ 72 + 18 90. 48 + 12 48 + 12 60. ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం. అంటే మనం గమనిస్తే 18 యొక్క మల్టిపుల్స్ 12 యొక్క మల్టిపుల్స్ 12 1s 12 2s 12 3s 12 4s 12 5s. ఇలా మనం రాసుకుంటూ పోతే ఒక పాయింట్ దగ్గర ఇతని టైము రెండు ఈక్వల్ అవుతాయి. దాన్నే మనం ఏమంటామంటే ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. పెద్ద నెంబర్లో నిలబడటం కాకపోవచ్చు. లీస్ట్ కామన్ మల్టిపుల్స్ కెన్ బి కాల్డ్ as లీస్ట్ కామన్ మల్టిపుల్. Therefore, we have to find out here 18, 12 lowest common multiple LCM is third table. 3 6 are 18, 3 4 are 2. Again second table. 2 3 are 6, 2 2 are 4. Therefore, the LCM of 18 and 12 is 3 into 2 into 3 into 2. 6 6 6 6 are 36. Therefore, after 36 minutes వాళ్ళు కలుస్తారు. అర్థమవుతా? 36 minutes అంటే సోనియాది సెకండ్ రౌండ్, రవిది థర్డ్ రౌండ్ అన్నమాట. ఓకేనా? ఆఫ్టర్ 36 minutes సోనియా అండ్ రవి విల్ మీట్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. సో ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఒక సెంటర్ పాయింట్ ఉన్నట్టు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనుకుందాం. ఈ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మీకు ఎంత అర్థగంట కోసం చిన్న నెంబర్స్ తీసుకోండి. చిన్న నెంబర్స్ తీసుకోండి. ఓకేనా? సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలు అనేవి ఫస్ట్ ఏ అనే గ్రహం 2 నిమిషాలు పూర్తిగా తిరగాలి. బి అనే గ్రహం 3 నిమిషాల్లో పూర్తిగా తిరగాలి. సి అనే గ్రహం 4 నిమిషాల్లో పూర్తిగా తిరగాలి. అయితే ఈ 3 ఒకేసారి స్టార్ట్ అయితే తిరిగి ఎప్పుడు కలుస్తుంటే అని అడుగుతారు. అంటే మనం రాసుకుంటూ వెళ్తే సెకండ్ లెవెల్, ఇక్కడ థర్డ్ లెవెల్, ఇక్కడ ఫోర్త్ లెవెల్, ఈ మూడింటిని మనం రాసుకుంటూ వెళ్ళినప్పుడు 2 12 24 3 ఓకేనా రాసుకుంటాం. 2 తర్వాత 4 6 8 10 12 3 మల్టిపుల్స్ రాస్తే 3 3 2 are 6 3 3 are 9 3 4 are 12 4 multiples so 1 are 4 4 2 are 8 4 3 are 12. After 12 minutes కి ఆ 3 గ్రహాలు ఒకే చోట చేరుకుంటాయి.
దాన్ని మనం ఏమంటే ఎల్సిఎం అంటాం. లెక్క పెద్దది కానీ ఆన్సర్ చేసే పద్ధతి. ఓకే, ప్లీజ్ టేక్ ఏ లుక్. With this, we completed exercise 1.1. Okay, ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ అండి. With this, we completed exercise 1.1. Please subscribe our channel Teacher Director for more updates. Thank you.